దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఏం రాయబడి ఉన్నాయటండి? ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై ఇవి వ్రాయబడి ఉన్నాయట. అయితే చూడండి, దానికన్నా ముందు జరిగినటువంటి మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకి రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకి పంపుదును. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు అంటూ ఉన్నాడు. మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి కనబడి, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తని పంపిస్తాను. నిరీక్షణ వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మీకు నిరీక్షణ కలుగుటకై. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకి పంపుదును అని చెప్పేసి వారికి అందరికీ కనబడి యేసు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి మాట ముందుగానే వారితో మాట్లాడి ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు అనొచ్చు, వెళ్ళొద్దయ్యా, వెళ్ళొద్దు, నాతోనే ఉండాలి, మాతోనే ఉండాలి అని చెప్పేసి అని వారు అందరూ అనొచ్చు. కానీ ఆయన వారితో అంటున్నటువంటి మాట, నేను తండ్రిని వేడుకొందును, నేను వెళ్ళాలి, నేను వెళ్తే మీకు ఆదరణకర్త వస్తాడు, కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, నేను కాదు మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండేది, వేరే ఒకటి ఉంటుంది, అది ఆదరణ ఆత్మ. మీ యొద్దకు వెళ్ళప్పుడు కూడా ఉండుటకై ఆయన వేరొక ఆదరణ ఆత్మను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వెళ్ళి ఉన్నాడు, ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను ఆయన అనుగ్రహింపజేసి ఉన్నాడు. మేడగది మీద ప్రార్థన జరిగింది. శిష్యులు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆత్మను పొందుకోవడం జరిగింది. పిరికివాడిగా మూడు సార్లు బొంకినటువంటి పేతురు ఆత్మచేత నింపబడి, ఆత్మచేత ఆయన ఉండి, ఆత్మలో మాట్లాడి ఎంతో మందికి మారు మనసును పాపక్షమాపణ కలిగేటటువంటి బోధను బోధించి దేవుని మందిరములోనికి ఆయన నడిపించి ఉన్నాడు. అటువంటి ఆదరణకర్త అయిన ఆత్మ, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మని దేవుడు నీ మీదకు కూడా పంపించాలని ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు వీరి దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికై. దేవుని బిడ్డలారా, ఆ ఆదరణకర్త సత్య స్వరూపియగు ఆత్మ నీకు అనుగ్రహింపబడాలి అంటే మేడగది అనుభవంలోకి మీరు రావాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అందరూ కూడా నేను ఆత్మ పొందుకున్నాను, నేను భాషలు మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా ఒక దినము ఆ యొక్క భాషలు మాట్లాడేది వ్యర్థమైపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ దేవుని ప్రేమని ఈరోజు మాట్లాడుతుంది. నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళిన ఎడల ఆయన యుద్ధకి నేను వెళ్తాను, వెళ్ళిన తండ్రిని వేడుకుంటాను. ఆదరణకర్త అనే ఆత్మ, సత్య స్వరూపి ఆత్మను మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి నేను వేడుకొని మీ యుద్ధకి పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట కూడా అదే. ఆ ఆదరణకర్త నీ యుద్ధకు వచ్చినప్పుడు నీ పరిస్థితిని బట్టి నిన్ను ఓదారుస్తూ ఉంటుంది, నిన్ను ధైర్యపరుస్తూ ఉంటుంది, నీకు సహాయం చేస్తూ ఉంటుంది. నువ్వు ఒకవేళ తప్పు చేసినట్లయితే నువ్వు చేసేది తప్పు అని నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఒకవేళ నీ యొక్క ఆలోచన తప్పుగా ఉన్నట్లయితే ఈ ఆలోచన తప్పు, ఇలా కాదు, ఇలా చెయ్యి అని చెప్పేసి నీకు వేరొక ఆలోచన కలిగించి నిన్ను ప్రయోజకుడిగా చేయడానికి, నిన్ను కాపాడడానికి, నీకు విలువనివ్వడానికి ఆదరణకర్త ఆ యొక్క సత్య స్వరూపియగు ఆత్మ నీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడో కాదు, ఎల్లప్పుడూ నీవు మరణించేంత వరకు కూడా ఆ ఆత్మ నీకు
సహాయం చేస్తూనే ఉంటుంది. అందుకే ఒక వాక్యం సెలవిస్తుంది, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగ నీవే వారిని స్వస్థపరచుదువు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదినిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనములో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అని చెప్పేసి. దేవుని బిడ్డలారా, మందిరములోనే ఆదరింపబడతాము. దేవుని యొక్క మాటలు వస్తూ ఉంటాయి. ఎక్కడికి దేవుని మాటలు వస్తాయో అక్కడ మనకి ఆదరణ, అక్కడే మనకి ధైర్యము, అక్కడే మనకి స్వస్థత, అక్కడే మనకి విడుదల. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మనకి దేవుని యొక్క వాక్యం వినబడుతుందో, మేడ గది మీద వారందరూ ఏకముగా కూడి ప్రార్థించున్నారు అనగా పాటలు పాడలేదంటారా, వాక్యం చదువుకోలేదంటారా, వాక్యం ప్రకటింపబడలేదంటారా, అవన్నీ జరిగిన దేవుని బిడ్డలారా. అవన్నీ జరిగిన తర్వాతనే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క కార్యము అక్కడ భయంకరమైన కార్యము జరిగింది. దేవుని బిడ్డలారా, అందరూ ఆశ్చర్యపోయేటటువంటి అద్భుతమైన కార్యము జరిగింది. అలాంటి ఆదరణకర్త సత్యస్వరూపి ఆత్మని దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆ ఆదరణకర్తానికి ధైర్యాన్ని ఇస్తుంది, స్వస్థతనిస్తుంది, విడుదలనిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అన్ని విధాలుగా నీకు తోడుగా ఉండి నువ్వు ఆశీర్వాదం పొందుకునే లాగున నీకు సహాయం చేస్తుంది కనుక దేవుని బిడ్డలారా, ఆత్మని పొందుకున్నట్టుకి సిద్ధపడండి, వేగిరపడండి. నీతిగా ఉండుటకు, నీతిగా మాట్లాడుటకు, నీతిగా జీవించుటకు మీరు ఆ రీతిగా మీరు ఉన్నట్లయితే దేవుని కృప మీడల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.